ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అత్యంత తీపి కబురు అందినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. జాబ్ క్యాలెండర్ అమలుపై విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టుల భర్తీపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగాలని చెప్పారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన జాబ్ క్యాలెండర్ లో భాగంగా మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ భారీ ఉద్యోగాల భర్తీని 4 విడతల్లో పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి విడత భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి దశలో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల పూర్తయింది. మిగిలిన ఉద్యోగాల భర్తీకి కూడా పక్కా షెడ్యూల్ ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం వెల్లడించింది. ఉద్యోగార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రెండో దశ నోటిఫికేషన్ తేదీపై ప్రభుత్వం పూర్తి స్పష్టతనైతేనిచ్చింది. రెండో దశలో 3,168 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 15వ తేదీన నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు ప్రక్రియ పూర్తి చేయడం వల్ల కొంత సమయం పట్టింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ దశలో స్వల్ప ఆలస్యం జరిగింది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం సానుకూలంగా పరిగణలోకి తీసుకుంది. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమైంది. రెండో దశ తరువాత మూడో దశ, 4వ దశ పోస్టుల భర్తీపై కూడా అధికారులు స్పష్టమైన టైం టేబుల్ సిద్ధం చేశారు. మూడో దశ కింద 2,388 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 4వ దశలో భాగంగా 2,981 పోస్టుల భర్తీ జరగనుంది. ఈ రెండు కీలక దశలకు సంబంధించిన నోటిఫికేషన్లు అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా స్పష్టం చేసింది. ఒకేసారి రెండు దశల ప్రకటనలు రానుండడంతో అభ్యర్థులకు గొప్ప అవకాశం లభించినట్లయింది. నోటిఫికేషన్ల విడుదల ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. రోస్టర్ పాయింట్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి అనుమానాలు లేకుండా నోటిఫికేషన్ల సమాచారం అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షల నిర్వహణలో సమర్థవంతమైన విధానాలను పాటించేందుకు చర్యలు చేపడుతూ ఉన్నారు. ప్రణాళికాబద్ధంగా సమయం కేటాయించి నియామక ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని సమీక్షలో లోకేష్ అధికారులను అయితే కోరారు. రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్ల వార్తతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాబోయే 2 నెలల్లో భారీగా పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా పట్టాలెక్కనుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వరుసగా నోటిఫికేషన్లు రానుండడంతో నిరుద్యోగులు ప్రిపరేషన్ వేగం పెంచారు. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ఆధారంగా అభ్యర్థులు తమ చదువును ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏర్పడింది. సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థులు ఇప్పటి నుంచే పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సంఖ్యపై స్పష్టమైన సమాచారాన్ని సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయడమే లక్ష్యంగా పాలన కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకత ఉండేలా ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా వేలాది కుటుంబాలకు మేలు జరుగుతుందని భావిస్తూ ఉన్నారు. త్వరలోనే మరిన్ని పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటనలు కూడా వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా వేద టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.